దయతల సద్గురు ప్రభు మహారాజ్కు. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు గుర్తు చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు మనం 12వ అధ్యాయం పారాయణం చేస్తాం కాబట్టి 12వ అధ్యాయంలో 2 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ వాటికి సంబంధించిన కొన్ని విషయాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్తా మీరండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఇవి 12వ అధ్యాయంలో 13వ శ్లోకం 14వ శ్లోకం. భగవద్గీత అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క సరైనటువంటి జీవన విధానానికి ఉపకరించేటువంటి ఒక నిఘంటువు లాంటిది. ఎవరైతే భగవద్గీతను పఠిస్తారో, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని ఎవరైతే సముపార్జించుకుంటారో వాళ్లకు ఖచ్చితంగా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాడు ఏదైతే కోరుకుంటున్నారో అది లభించింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? మనిషికి కావాల్సిందేంటి? ఈ ప్రపంచంలో మనిషికి కావాల్సిందేంటి? ఏం కోరుకుంటాడు? ఏం కావాలని కోరుకుంటాడు? ఎవరైనా ఏది చేసినా దేనికోసం చేస్తున్నారు. ఇప్పుడు మన లోకంలో చూసామనుకోండి, అనేక మంది అనేకమైనటువంటి రంగాలలో పనిచేస్తున్నారు. ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఒకళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, ఒకళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇట్లా అనేక రంగాల్లో అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అవన్నీ అంటే ఒక్కటే చుట్టూ తిరిగి వచ్చి ఒకటే ఆన్సర్ చెప్తారు: డబ్బు కోసం. ఎవరు ఏది చేసినా ధనం సంపాదించుకోవటమే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే డబ్బులు ఎందుకు అంటే జీవించటానికి. డబ్బులు ఎందుకంటే జీవన అవసరాల కోసం. అంటే డబ్బులు తక్కువ అంటే ఎన్ని డబ్బులు సంపాదించాలను? డబ్బులు ఎందుకంటే మన యొక్క జీవన అవసరాల కోసం మనం డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మంచిదే. ప్రతి మనిషి కూడా తన అవసరం కోసం ధనాన్ని సంపాదించుకోవటం ధర్మం, కర్తవ్యం, అది బాధ్యత. కుటుంబం నడవాలంటే డబ్బులు కావాలి. అయితే మన కుటుంబం నడవడానికి ఎన్ని డబ్బులు కావాలి? ఎన్ని డబ్బులు అయితే మన కుటుంబానికి సరిపోతాయని ఒక అంకె రాశారనుకోమ్మ, పరమాత్మే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆప్షన్ ఇచ్చారు. మీకు ఎంత డబ్బులు కావాలో ఒక అంకె రాయండి అన్నారు. మీ జీవితం మొత్తానికి సరిపోను, ఇక్కడ జీవితం మొత్తానికి సరిపోను ఒక అంకె రాయమన్నాడు. ఇప్పుడు ఒక అంకె రాయమంటే ఆయన ఒక అంకె రాశాడు. ఎంత? 10 కోట్లు అని రాశాడు. జీవితం మొత్తంలో 10 crores అని రాశారు. 10 crores అని రాశాడు. ఇప్పుడు మరి 10 crores ఉంటే ఆయన హ్యాపీగా ఉంటానని ఆయన చెప్తున్నాడు. ఏమండి, నాకు 10 కోట్లు ఇస్తే నేను ఆనందంగా ఉండగలుగుతానని ఆయన చెప్తున్నాడు. ఇంకంతేనా నీ కోరిక అంటే? అవును, నాకు అంతే, నాకు వేరే ఏం కోరికలు. 10 కోట్లు ఇస్తే తను నేను హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు 10 కోట్లు ఇస్తే హ్యాపీగా ఉంటా అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో 10 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళని, 10 కోట్ల తక్కువ ఉన్న వాళ్ళని వదిలేద్దాం, 10 కోట్ల లోపల ఉన్న వాళ్ళని వదిలేద్దాం. 10 కోట్లకు పైన ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలిగా. కేవలం ధనంతో ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటే మన అంబానీలు, టాటాలు, బిర్లాలు, బిల్గేట్స్ మరి వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి కదా. వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాత్రి 4-5 మత్తుమాతలు వేసుకున్నా కానీ నిద్ర పట్టట్లేదంట. టాబ్లెట్స్ సెడేషన్ కోసం వేసుకున్నా కానీ చాలామంది ధనవంతులు, వాళ్ళంటే వాళ్ళని కాదు, చాలామంది ధనవంతులకి సెడేషన్కి టాబ్లెట్లు వేసుకుంటున్నా కానీ నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ధనం ఉన్న కారణం చేత నిద్ర పట్టట్లేదంట. మామూలు చాలామందికి డబ్బులు లేకపోతే నిద్ర పట్టట్లేదు, ఎట్లా వెళ్ళిద్దానని చాలామందికి నిద్ర పట్టలేదు. కానీ డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నిద్ర పట్టలేదు. అది ప్రాబ్లం. డబ్బులు తక్కువ ఉండటం ఒక ప్రాబ్లం అయితే ఎక్కువ ఉండటం కూడా ఒక ప్రాబ్లమే. అర్థమైంది? అయితే ఒకవేళ ఎంత కావాలి అంటే మనిషి ఏం కోరుకోవాలి? భగవంతుని. ఈ ప్రపంచంలో భగవంతుని ఎప్పుడైనా కానీ ఏ మనిషి అయినా కానీ ఒక అవకాశం వస్తే భగవంతుని ఏం కోరుకోవాలి అంటే డబ్బులు కోరుకున్నాడు తెలియగలవాడు కాదు.
ఈ ప్రపంచంలో నాకు డబ్బులు కావాలి అని కోరుకునేటువంటి వాడు తెలివిగలవాడు కాదు అని చెప్పి వేదాంత శాస్త్రాలు చెబుతున్నాయి. నేను చెప్పట్లేదు అనమాట. మళ్ళీ పరమాత్మ నాకేమన్నా ఫైనాన్షియల్గా ఆఫ్ చేసింది అనుకో ఇబ్బంది అవుతుంది, అందుకని నేను చెప్పను అనమాట. ఎందుకంటే డబ్బు కావాలని కోరుకోడట. జ్ఞానం ఉన్నటువంటి వాడు డబ్బులు కావాలని కోరుకోండి. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం కోరుకుంటాడు? మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు, మరీ పండితులు కాదు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి అలాంటి వాళ్ళ స్థాయి కాదనమాట. కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం అప్డేట్ అయినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారంటే డబ్బులు కోరుకోరు అని చెప్పారు. అమ్మయ్య, డబ్బులు కోరుకోరంట. మనం ఏమైనా కోరుకుంటామా డబ్బులు? భగవద్గీత చదివేవాళ్ళం, రోజు భగవద్గీత చదివేవాళ్ళం, డబ్బులు కోరుకున్నవాడు ఏమో మా తెలీదు. డబ్బులైతే కోరుకోకూడదు. ఏం కోరుకోవాలి భగవంతుణ్ణి అంటే భగవంతుణ్ణి నాకు అదివ్వు ఇదివి అని కోరుకునేదానికంటే, హే పరమాత్మ నాకు ఏది అవసరమో అది నువ్వివ్వు, నాకు ఏదైతే అవసరమో అది నీకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు సంబంధించినటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసినటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే. అర్థమైందా? నా గూర్చి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే 72లో నేను పుట్టాను అనుకో అమ్మ. 72లో నేను పుట్టానంటే 72 కాడి నుంచే ఈ లోకంలో వాళ్ళకి తెలుసు నా గురించి. మా ఫ్యామిలీ మెంబర్స్కైనా కానీ, మా రిలేటివ్స్కైనా కానీ, మా ఫ్రెండ్స్కైనా నేను ఎప్పటి నుంచి తెలుస్తుంది నా గురించి? 72 నుండి యువతలే తెలుసు. కానీ 72 కంటే ముందు, నేను పుట్టక ముందు నేను ఎక్కడున్నానో, ఏ జన్మలో ఉన్నానో, ఎలాంటి కర్మలు చేశానో, అంతకుముందు ఏ జన్మలో ఏ కర్మలు చేశాను అనే విషయం తెలుస్తా ఎవరికైనా? అది మా తల్లిదండ్రులకు తెలీదు, మా అక్క చెల్లెళ్ళకు తెలీదు, అన్నదమ్ములకు తెలీదు, స్నేహితులకు తెలీదు, ఎవ్వరికీ తెలీదు. నా యొక్క గతాన్ని గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు దైవం ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున అని చెప్పి మనకి 7వ అధ్యాయంలో చెప్తారు. అంటే 7వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు, నీ యొక్క గతాన్ని గూర్చి నాకు తెలుసు, నీ యొక్క భవిష్యత్తు గూర్చి కూడా నాకు తెలుసు. 20 సంవత్సరాల తర్వాత నీకేం కలిగిద్దో, నీకేం జరిగిద్దో, నువ్వు ఎలా ఉంటావో అనేది కూడా నాకు తెలుసు అన్నాడు పరమాత్మ. మనం ఏమనుకుంటాం? ఆయనకేం తెలియదు అనుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో రూమ్లో కూర్చోనో, లేకపోతే పొలాలకు వెళ్ళో, ఇంటీరియర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళో, పొలాల్లోకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఎవరు లేని కాడ తలుపులు వేసి కూర్చొని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాడు. నేను ఏ తప్పు చేసినా ఎవరేం పట్టించుకోరు అనుకుంటుండే, నేనేం మాట్లాడినా ఎవరు పట్టించుకోరే కాదు. మనం చేసే ప్రతి ఒక్కటి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకు బయటే కాదు, మనకు లోపల కూడా ఆయనే ఉన్నాడు. ఆయన అనుచరగణం, ఆయన యొక్క అసిస్టెంట్లు మనకు బయటే కాదు, మనకు లోపల కూడా ఆయనే ఉన్నారు. ఎందుకంటే మనమందరం అనుకుంటాం ఆయన ఎక్కడున్నాడు, మన కళ్ళ ద్వారా లోపల ఉండి మనకు ఆ చూపునిచ్చేది ఆయనే, మనం వినటానికి కావలసినటువంటి శక్తినిచ్చేది ఆయనే. ఆయన లోపల ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది తెలీదు. చాలామంది అనుకుంటారంటే విగ్రహం గుళ్ళో ఉంటుంది, తాళం వేస్తే ఆయన చూడడానుకుంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే పూజా మందిరానికి తాళం వేసినాం అనుకో, అమ్మయ్య పని అయిపోయింది, ఆయన చూడలే అనుకుంటాం. పూజా మందిరానికి తాళం వేసి బంధించగలమా దేవుణ్ణి? దేవాలయానికి తాళం వేసి దేవుణ్ణి బంధించగలుగుతామా? దైవం ఒక గుడికి పరిమితమై ఉన్నాడా? ఒక గర్భగుడిలోనే ఉంటాడా? బయట లేడా? పూజా మందిరం లోపలే ఉంటాడా? బయట దేవుడు లేడా? రూములో లేడా? సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఈ జ్ఞానం మనకు తెలియాలి. దైవాన్ని మనం ఏం కోరుకోవాలంటే, నాకేది అవసరం, నా పూర్తి సమాచారం నీకు తెలుసు పరమాత్మ. నా యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ నీకు తెలుసు కాబట్టి నాకు ఏది ఇవ్వాలో అది నువ్వే సెలెక్ట్ చేసి ఇవ్వు. ఎందుకంటే పరమాత్మ నీకు తెలుసు, నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చావు, మంచి అక్క చెల్లెల్ని ఇచ్చావు, మంచి అన్నదమ్ముల్ని ఇచ్చావు, మంచి భార్యని, మంచి పిల్లల్ని, మంచి అత్తగారిని, మంచి మామని, మంచి స్నేహితుల్ని, మంచి ఉద్యోగం, మంచి ధనం, ఇవన్నీ ఇచ్చినటువంటి నీకు తర్వాత ఏమి ఇవ్వాలో నీకు తెలీదా? నేను అడగాల్సిన అవసరం లేదు తండ్రి, నీకు తెలుసు, నీకు అన్నీ తెలుసు. అడగాలని అనుకోవటం నా పొరపాటు. అడగకుండానే అన్నీ ఇచ్చే సామర్థ్యం నీది. ఇప్పుడు చూడండి, అడగకపోతే ఇవ్వడంట అనుకుంటారు. అడగకపోతే ఇవ్వడం. ఆయన్ని మనం అడిగితేనే ఈ శరీరాన్ని ఇచ్చాడా? అడిగితేనే ఇంత ఆరోగ్యవంతమైన కళ్ళు ఇచ్చాడా? మనం ఏమడిగానని చెప్పి హార్ట్ ఇంత మంచి గుండెనిచ్చారు పరమాత్మ. మనం ఏమడిగామని చెప్పి మంచి కిడ్నీలు ఇచ్చారు. ఇవన్నీ మనం అడిగితే ఇచ్చారా పరమాత్మ? మరి ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని, ఇంత అద్భుతమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇంత ఆయన మనకి ఇస్తే మనం నాకు ఇట్లాంటి అక్క కావాలని, ఇట్లాంటి తమ్ముడు కావాలని, ఇట్లాంటి చెల్లి కావాలని మనం అడిగితే ఇచ్చారా వాళ్ళు? అడగలేదు కదా. ఎవరినైనా అడిగామా? నాకు ఇట్లాంటి భార్య కావాలి, ఇట్లాంటి భర్త కావాలి, ఇంత సంతానం కావాలని మనం అడిగితే కోరుకొని అప్లై చేసామా? ఎప్పుడైనా ఎక్కడికైనా పోయి స్వామి నువ్వు నాకు మంచి అక్కజల్లని ఇవ్వాలని ఏమైనా అప్లికేషన్ పెడితే ఇచ్చారా? ఏమీ అడగలేదు కదా. మనం ఏమీ అడగకుండానే ఇచ్చాడు.
మనం ఏమీ అడగకుండానే మరి నాకేమీ లేదంటారు. ఏమి ఇవ్వాలా? మంచి శరీరాన్ని ఇస్తాయి. ఒకవేళ కోరుకుంటే మంచి ఆరోగ్యాన్ని మనం కోరుకోవాలి. ఈ ప్రపంచంలో ఆల్టర్నేట్ లేదనమాట. ఎందుకంటే టీవీ మంచిగా లేదనుకోండి, టీవీ కావాలని కోరుకున్నాడు ఒక ఆయన. టీవీ పోతే ఇంకో టీవీ తెచ్చిపెట్టుకోవచ్చు, అర్థమైందమ్మా. ఫ్యాన్ పోతే ఇంకో ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఏసీ పోతే ఏసీ మార్చుకోవచ్చు, వాషింగ్ మిషన్ పోతే వాషింగ్ మిషన్ మార్చుకోవచ్చు, గ్రైండర్ పోతే గ్రైండర్ మార్చుకోవచ్చు, మిక్సీ పోతే మిక్సీ మార్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఇల్లు పోతే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ మార్చుకునే అవకాశం ఉంది మనకి, ఇవన్నీ మార్చుకునే అవకాశం ఉంది. కానీ ఒక లివర్ పోతే మళ్ళీ ఇంకో లివర్ వేయించుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది, అతుకాలుగానే ఉంటుంది. వాళ్ళ జీవితం అంతా హ్యాపీగా ఉండదు. ఒక లంగ్స్ ఫెయిల్ అయినాయి అనుకోమ్మా, కొత్త లంగ్స్ తీసుకొచ్చి చేశారనుకో, అంత ఆరోగ్యంగా ఉంటాడా? ఒక ఆయనకి ఈ స్వరపేటకు దెబ్బతిన్నది. ఒక ఆయనకి ఏమైంది? స్వరపేటకు దెబ్బతిన్నది. స్వరపేట కన్నా తెలుసుకమ్మా గొంతు. అంటే మనం ఇంత గొప్పగా మాట్లాడేటువంటి శక్తి ఈ స్వరపేటిక ఉండబట్టే మాట్లాడగలుగుతున్నాం. లోపల వోకల్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కమ్మా, అవన్నీ పరమాత్మ సమకూర్చారు. మనకి ఏమన్నా తెలుసా? లోపల గొంతులో ఏమేమి పెట్టిండు, ఎన్ని నరాలు ఉన్నాయో మనకి ఏమైనా తెలుసా? లోపల మనం మనసులో ఏదో అనుకుంటే అది మాట రూపంలో బయటికి ఎలా వస్తుందో కూడా తెలియదు. ఎంత సిస్టమ్ లోపల ఉందో కూడా మనకి తెలియదు. మనం చదువుకోవాలి. అది ఎండీ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. థ్రాట్ మీద ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి డాక్టర్ని అడిగితే గొంతులో ఎంత అద్భుతాన్ని పెట్టాడో పరమాత్మ తెలుస్తుంది. ఒక ఆయనకి ఇది పోయింది. ఆయనకి 100 కోట్ల ఆస్తి ఉంది. ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? 100 కోట్ల ఆస్తి ఉంది. పెద్ద రైతు, డాక్టర్. ఆయన డాక్టర్. మళ్ళీ ఆయన డాక్టర్ అనమాట. నేను చాలామంది చూసిన వాళ్ళే ఉన్నారు. మా ఊరికెళ్ళే ఉంటాడు ఆయన. అయితే గొంతు పోయింది డాక్టర్ గారికి. గొంతు పోతే మాట రావట్లేదు. వేరే ప్రాణి యొక్క గొంతు తీసుకొచ్చి పెట్టారంట స్వరపేటిక. మేకతో ఏదో తీసుకొచ్చి పెట్టారంట. మేక తీసుకొచ్చి పెట్టారంట. ఇంకా మళ్ళా మాట్లాడలేదు అంటాడు. అంటే ఆయన రోజు దగ్గరుండే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మరి 100 కోట్ల ఆస్తి ఉంది, 100 ఎకరాల పొలం ఉంది, చుట్టూ ఎంతమంది పనిచేసేటువంటి అనుచరగణం ఉన్నారు, కానీ గొంతు మార్చే కెపాసిటీ ఎవరికి లేదు. మళ్ళా ఈ ఉన్న గొంతుని తీసి ఇంకో గొంతు పెట్టే శక్తి ఎవరికి ఉంది? కానీ ఆయన క్రియేట్ చేసినటువంటి గొంతులాగా ఇంకోటి పెట్టగలుగుతారా? మనం ఏం కోరుకోవాలి? భగవంతుని మంచి ఆరోగ్యం ఇమ్మని కోరుకోవాలి. పరమాత్మ నేను జీవించి ఉన్నంత వరకు కూడా, నేను ఎంతకాలం జీవించి ఉంటానో అంతకాలం కూడా నాకు మంచి ఆరోగ్యాన్ని నువ్వు ప్రసాదించు. ఈ ప్రపంచంలో దానికి క్యాప్షన్ చెప్తారు మనకి, ఆరోగ్యమే అదేంది అంత భాగ్యం అంటారండి. ఆరోగ్యం మహాభాగ్యమా? మరి చాలామంది ఆరోగ్యాన్ని కేర్ చేయరే. ఆరోగ్యం అంత మహాభాగ్యం అయితే దానికోసం ప్రయత్నమే చేయరు, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నమే చేయరు. ఏది తినొద్దంటే అదే తింటారు, ఏది తాగొద్దంటే అదే తాగుతారనమాట, ఏది చెయ్యొద్దంటే అదే చేస్తారు, ఏది చేయమంటే అది చేయరు. వాకింగ్ చేయమని అనుకో అది చేయరు, వాకింగ్ చేయమంటే చెయ్యరు, ధ్యానం చేయమంటే చెయ్యరు, ఏది తినొద్దంటే అదే తింటారు, దీన్ని పడుకోబెట్టవద్దు కాదు నడిపించాలంటే నడిపించరు, ఏం చేయరు. మరి ఆరోగ్యం అంత మహాభాగ్యం అయితే మరి అలాంటి మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి ఎందుకు ప్రయత్నం చేయరు? నెగ్లిజెన్సీ, దాని విలువ తెలియక, ఆరోగ్యం యొక్క విలువ తెలియక. ఆరోగ్యం లేనటువంటి వాళ్ళని అడిగితే దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఆరోగ్యం లేని వాళ్ళని అడిగితే ఆరోగ్యం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. వేదాంతంలో ఏమని చెప్పారంటే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించడం కోసం పరమాత్మచే ప్రసాదించబడినటువంటి అద్భుతమైనటువంటి శరీరం ఈ జీవితం. మరి ధర్మాన్ని సాధించడం కోసం పుట్టినటువంటి ఈ శరీరాన్ని మనం మన ఇష్టమైనటువంటి పద్ధతిలో వినియోగించుకొని లక్ష్యాన్ని చేరకుండా, అర్థమైందమ్మా, ఇక చిన్న చిన్న విషయాలు అల్పమైనటువంటి విషయాల కోసమే వినియోగించి దీనికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు తీసుకొచ్చి పడేస్తున్నాం. అర్థమైందమ్మా. సోఫా ఉంటుంది, టీవీ ఎదురుగా సోఫా ఉంటుంది, సోఫాలో ఎన్ని గంటలు కూర్చున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. రిటైర్ అయిన తర్వాత నేను ఇంతకుముందు లేడీసే చూస్తున్నాను అనుకుంటా సీరియల్స్. మొన్న ఈ మధ్యనే ఒక ఆయన చెప్పాడనమాట, కృష్ణయ్య గారు నేను కూడా సీరియల్ చూస్తాను ఈ మధ్యన అన్నాడు. నాకు అప్పుడు అర్థం, రిటైర్ అయిన తర్వాత భార్య పక్కన కూర్చొని ఈయన కూడా సీరియల్స్కే అలవాటు పడ్డాడు అనమాట. అర్థమైందమ్మా. సోఫాని అడిగితే చెప్పిద్ది అనమాట వాడు ఎన్ని గంటలు కూర్చొని టీవీ చూస్తున్నారు అనేది.
కానీ గుళ్ళోకి వచ్చి అడిగితే ఆ స్తంభాన్ని అడిగితే ఈ మహాత్మురాలు కానీ ఈ మహాత్ముడు కానీ వచ్చి ఈ పిల్లరగాడ ఆడుకొని కూర్చొని ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు ధ్యానం చేశాడా, 10 నిమిషాలు మంత్రం చదివాడంటే ఏ పిల్లర కూడా చెప్పట్లేదు అనమాట, సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే గుడికి వస్తున్నాడు, ప్రసాదం తీసుకొని చలో ఎమ్మటే ఇంటికి వెళ్ళటమే, సీరియల్ టైం అవుతుంది. మధ్యలో గ్యాప్, యాడ్స్ ఇచ్చే గ్యాప్లో గుడికి వచ్చిపోతుంది అనమాట. అర్థమైందా? అంటే మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితం ఏదైతే ఉన్నదో ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మనం సద్వినియోగం చేసుకోకపోయినా రోజులు గడిచిపోతాయి. రోజులు గడిచిపోవటం అంటే ఏంటి అర్థం అమ్మ? రోజులు గడిచిపోవటం అంటే ఏంటి అర్థం? ఒక రోజు గడిచిందంటే అర్థం ఏంటంటే మన జీవితంలో నుంచి ఒక పేజీ చినిగిందని అర్థం. ఒక రోజు గడిచిందంటే ఏమిటి అర్థం? మన జీవితంలో నుంచి ఒక పేజీ చిరిగిందని అర్థం. ఆ పేజీలో ఏమి రాసి చించేసినాం అన్నది నీ ఇష్టం. ఇది ఆయన సబ్మిట్ చేసుకుంటాడు. ఆయన మనం చించేసిన పేపర్లని ఏడో పడేసిపోతాం కదా, ఆయన తీసుకెళ్ళి మంచిగా మనం ఒక బుక్ లాగా తయారు చేసి ఉంచుతున్నాం. మన హిస్టరీ మొత్తం, మన కర్మ మొత్తం కూడా అందులో ఉంటుంది అనమాట. ఈరోజు మనం ఏమేం చేసినామో మనం మర్చిపోవచ్చు, మనం ఏమేం చేసామో మనం మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోవడం అనమాట. ఎందుకంటే ఆయన మర్చిపోతే మరి ప్రపంచం నడవదు. అర్థమైందా? మనం చించి పారేసిన పేజీలు ఇప్పుడు ఎన్ని ఉంటాయి? నాకు 52 సంవత్సరాలు, 53 సంవత్సరాలు అంటే 365 ఇంటూ 53 వేసుకుంటే ఇన్ని పేజీలు పోయినాయి. ఇన్ని పేజీలు పోయినాయి. ఈ పేజీలో ఏ పేజీలో ఏం రాసినో, ఏ పేజీలోనైనా ఒక పేజీ చూస్తే ఇందులో కృష్ణమూర్తి ఇన్ని గంటలు మంత్రం చదివాడు, ఇంతసేపు ధ్యానం చేశాడు, ఇంతసేపు పుస్తకం చదివాడు, ఇంకేముంటాయి, ఇంతమందిని తిట్టాడు, ఇన్ని సినిమాలు చూశాడు, ఇన్ని సీరియల్ చూశాడు, హోటల్స్ ఎమ్మడి తిరిగాడు, బజార్లు ఎమ్మడి తిరిగాడు. ఏమి రాసిందో నా పేజీలో ఎవరికి తెలుస్తుంది? నా పేజీలో ఏమి రాసింది ఎవరికి తెలుస్తుంది? అంటే 10 సంవత్సరాల క్రితం ఒక పేజీ చెప్పారనుకోమ్మా, 1985 మే 26 ఏం చేశారు అంటే మనం చెప్తామా? మన దగ్గర ఏమైనా ఉంటుందా? ఇవి ఉండవు అన్నమాట. ఇవేమీ ఉండవు. ఒకవేళ మనం 96లోనైనా ఎవరికైనా 10 లక్షలు ఇచ్చుంటే మాత్రం సమయంతో సహా ఇంటి పేరు, వీధిల్లి, డిస్టిక్ అన్నీ చెప్తాం. మనం డబ్బులు ఇచ్చుంటే చెప్తాం, గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. లేకపోతే ఎందుకు గుర్తుంచుకుంటాం? ఏమీ మనకిప్పుడు ఏమైనా గుర్తుందా? ఎన్ని సంవత్సరాలు? 53 సంవత్సరాలు వచ్చినాయి. జీవితంలో ఏం జరిగినాయి ఏం గుర్తులేవు. కొన్ని ముఖ్యమైనవి ఏవో గుర్తుంచుకొని చెప్పగలుగుతాం, కొన్ని మాత్రమే గుర్తుంచుకొని ఇంకా మరి జీవితం అంటే ఇక అవేనా ఉంది, జీవితంలో అవేనా ఉంది. ఇక అందుకోసమేనా జీవించేది? అందుకేనా జీవించేది? రేపు ఆయన క్వశ్చన్ చేస్తాడు పరమాత్మ. రేపు ఆయన క్వశ్చన్ చేస్తాడు, ఏం చేసామని అడుగుతాడు. నీకు ఇంత ఖరీదైనటువంటి శరీరాన్ని నేను ఇచ్చా కదా, ఒక మెదడు ఖరీదు ఎంత అవుతుంది, ఒక హార్ట్ ఖరీదు ఎంత అవుద్ది, ఒక లివర్ ఖరీదు ఎంత అవుద్ది, ఒక కిడ్నీ ఖరీదు ఎంత అవుద్ది, అంత ఈ బాడీ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని కోట్లు అవుతుంది? సుమారు ఒక 30 కోట్లు వేసుకోవచ్చుగా, 30 కోట్లు వేసుకోవచ్చుగా. సరే, 30 కోట్ల విలువ చేసేటువంటి శరీరాన్ని నీకు ఇస్తే దీన్ని ఎలా వినియోగించావు, ఏం చేసావు అంటే ఏం చెప్తాం? అయ్యా మీరు ఇచ్చిన 30 కోట్ల శరీరంతో టీ తాగా, కాఫీ తాగా, అన్నం వండుకొని తిన్నా, కూరలు వండుకొని తిన్నా, సీరియల్స్ చూసా, సినిమాలు చూసా, అర్థమైందా? అత్తగారిని తిట్టా, కోడలను తిట్టా, ఆడబిడ్డను తిట్టా, మా తమ్ముడిని తిట్టా. ఇయ్యన రాసేది మన చీటీలో అమ్మ. ఏమున్నాయి మన లైఫ్లో? 100 సంవత్సరాల జీవితంలో 50 అయిపోయినాయి. ఇప్పుడు దాకా మంచి ఆరోగ్యం, ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది. ఇక 50 దాటితే ఏమవుద్ది? కౌంట్ డౌన్ స్టార్ట్. అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధించిన ప్రగతి ఏం లేదు. అన్నీ పూర్తి యాక్టివ్గా ఉన్నప్పుడు, కళ్ళు బాగుండి, చెవులు బాగుండి, మోకాళ్ళు బాగుండి, ఫుల్ ఫిట్గా ఉన్నప్పుడే ఏం చేయలేదు. ఇప్పుడు మొత్తం ఏమవుతుంది? ఆరోగ్యం మొత్తం తగ్గుముఖం పట్టింది. 10 నిమిషాలు పట్టుమని కూర్చొని ధ్యానం చేయలేకపోతున్నా, నడువు నొప్పి వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తుంది. కుర్చీలో కూడా నేను చెప్పేది కింద కూర్చొని కాదమ్మా చేసేది, నేను ఇప్పుడు చెప్పేది కింద కూర్చొని చేసే ధ్యానం గురించి కాదు. కుర్చీలో కూర్చుంటేనే కూర్చోలేకపోతున్నానంటే ధ్యానం చేయటానికి. 10 నిమిషాలు కుర్చీలో కూర్చొని ధ్యానం చేయలేని పరిస్థితిలో ఉన్నామంటే మనం దీన్ని ఎలా తయారు చేసాం, ఎలా పెంచాం దీన్ని? మనం ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి.
ఎందుకంటే ఎప్పుడైనా పరమాత్మ క్వశ్చన్ వేస్తే, పరమాత్మ ఇదిగో నేను చూడు పలానా రోజు గుడికి వెళ్ళా, నేను రోజు ధ్యానం చేస్తున్నా, నేను రోజు మంత్రం చదువుతున్నా, నేను రోజు పూజ చేస్తున్నా, నేను నీకు సంబంధించినటువంటి సత్కర్మలే చేపిస్తున్నా, కావాలంటే నువ్వు చెక్ చేసుకో అని చెప్పి మనం పరమాత్మకి చెప్పగలగాల. అంత గట్టిగా మనం చెప్పాలంటే ఎప్పుడు చెప్పగలుగుతాం? మనం చేసుంటే చెప్తాం. చెయ్యకపోతే ఆయన తోడొచ్చాడు నేను చెప్తానని అని చెప్పిననుకోండి, మరి ఆయన దగ్గర డేటా ఉంటుందా? ఆడియో ఉంటుందా? వీడియో ఉంటుందా? వీడియోతో సహా ఉంటుందంట మంది. వీడియోతో సహా ఆయన సిస్టమ్, ఈ ప్రకృతి మొత్తం ఆయన యొక్క సిస్టమ్. మరి ఆయన ఇంత ప్రపంచాన్ని ఇచ్చాడు, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అయినా కానీ మనం ఆనందంగా జీవించలేకపోతే కారణం? ఈ దోషం ఎవరిది? వాళ్ళదే, ఆయనదా, మందా? మంచి శరీరం ఇవ్వటం ఆయన చేసింది తప్ప? మంచి శరీరాన్ని ఇవ్వటం ఆయన చేసింది తప్ప? ఇంత మంచి నోరిచ్చాడు, భగవంతుని గురించి ఒక మంచి పాట పాడమంటే, ఒక కీర్తన పాడమంటే, ఒక పద్యం పాడమంటే, ఒక శ్లోకం చదవమంటే, ఒక మంత్రం చదవమంటే చదవలేకపోతున్నామంటే మనం ఏం ప్రయత్నం చేసినట్టు? ఎన్ని మాటలు మాట్లాడుంటామమ్మ ఈ నోటితోటి. పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు ఒక నిజంగా ఆడియో రికార్డు చేస్తే ఎన్ని గంటలు వచ్చింది? మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు ఆడియో రికార్డు చేస్తే అర్థమైందమ్మా? నిమిషం కూడా ఆ నోటి మీద ఆగదమ్మా, నోరు ఆగదమ్మా, నిమిషం కూడా ఆపదమ్మ నోరు. మనం చెవుల్లో దూదులు పెట్టుకోవాలి కానీ ఆపదమ్మా. మరి ఆ నోరు ఆపకుండా మనం చెవుల్లో, అంటే చెవుల్లో మనం దూదులు పెట్టుకోవాలంటే నాన్ స్టాప్ అన్నట్టు. మరి అంత నాన్ స్టాప్గా మాట్లాడిందంటే ఎన్ని గంటల ఆడియో వచ్చి ఉంటుంది? ఇప్పటికి పుట్టిన కానీ ఇప్పుడు నిద్రపోయినప్పుడే మాట్లాడదంటామా మహాతల్లి, నిద్రపోయినప్పుడే మాట్లాడదండి, మిగతా అప్పుడు మాట్లాడుతుంది. ఏం ఉపయోగం దానివల్ల? ఎనర్జీ లాస్. మాటకి ఎంత శక్తి ఉంటుంది? మాటకి ఎంత శక్తి ఉంటుంది? మరి అంత శక్తివంతమైనటువంటి మాటను ఇంత అల్పమైనటువంటి వాటి కోసం వినియోగించితే, నిరుపయోగంగా మాట్లాడితే ఏంటి ప్రయోజనం? చిన్న ఎగ్జాంపుల్ అమ్మ. వెనకటి రోజుల్లో ఋషులు ఉన్నారనుకోమ్మ, ఋషులు సపోజ్ ఇలా ఈ పెన్ పట్టుకున్నాను, ఈ పెన్ పట్టుకొని ఇది పావురం కావాలి అంటే పావురం అయిందంట. అర్థమైందమ్మా? ఇలా పట్టుకొని ఇది హంస కావాలి అంటే హంస అయిందంట. మెరాకిల్. ఏమన్నాడు ఆయన? ఇది హంస కావాలి అంటే హంస అయింది. ఎలా సాధ్యం అంటే ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఆయన మాటకు అంత శక్తి ఉంది. మరి మన మాటకు అంత శక్తి లేదు. సరే, అంత శక్తి లేకపోయింది. ఆ మహాత్ముడు అంత శక్తిని సంపాదించడానికి ఏం చేశాడనైనా తెలుసుకోవాలిగా. ఏం చేస్తే అంత గొప్ప శక్తి ఏర్పడిందో తెలుసుకోవాలిగా. ఇప్పటి కాలంలో ఉన్న వాళ్ళ, అంటే క్యాజువల్గా నేను చెప్తున్నా, సతీ సుమతీదేవి మీరు వినే ఉంటారు. నిన్ననే సినిమా కూడా వచ్చింది, ఇవాళ వచ్చిందమ్మా. నేను అదే ఇందాక మా ఇంటికాడ పెడితే చూశాను అనమాట. ఒక చిన్న ఇట్లా వాళ్ళు ఎమ్మటే ఉంచలేమ్మ, ఇట్లా తిప్పుతుంటే చూసా. సతీ సుమతి వచ్చింది సినిమా. సతీ సుమతిలో ఏంటంటే ఆవిడ భర్తను తీసుకొని వెళ్తుంటే ఆయన కోపం వచ్చి పలానా 10వ రోజు సూర్యాస్తమయం లోపల భర్త మరణిస్తాడని శాపం పెడతారు మాండవ్య మహర్షి. శాపం పెడితే ఈవిడ వెంటనే అంటది అనమాట, పలానా 10వ రోజు అన్నాడు కదా, 10వ రోజు అసలు సూర్యాస్తమయం కాదు, సూర్యాస్తమయం అయిపోతే భర్త చనిపోతాడు. అసలు సూర్యుడు ఆ రోజు అస్తమించడు. నేను నిజంగా ప్రతివ్రతనైతే ఆ రోజు నుంచి అసలు సూర్యుడికి అస్తమించడం అనేటువంటిది ఉండడు. ఎలా? ఆవిడ ఏమైనా మంత్రాలు చదివిందా? ఆవిడ ఏమైనా తపస్సులు చేసిందా? ఏమైనా భగవద్గీత చదివిందా? యోగం చేసిందా? ధ్యానం చేసిందా? ఏం లేదు. తన పతినే దైవంగా భావించి ఆరాధించింది. అలాంటి మహిళా తల్లి సతీ సుమతీదేవి. ఆవిడ ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఇంకా ఆ రోజు సూర్యాస్తమయం కాలేదమ్మా. సతీ సుమతి అంటే ఆ రోజు సూర్యాస్తమయం కాలేదు. అప్పుడు సతీ అనసూయదేవి దగ్గరికి వెళ్తే సతీ అనసూయ ద్వారా మళ్ళీ ఆయనకి ఆవిడ శాపాన్ని ఉపసంహరించుకుంటే, మాట వెనక్కి తీసుకుంటే, అప్పుడు మళ్ళా
సూర్యాస్తమయం అవుతుంది, మళ్ళీ ప్రకృతి అనేటువంటిది అంటే సూర్యాస్తమయం కాకపోవడం అంటే సూర్యుడు కదలకపోతే ఏమవుద్ది? సూర్యుడు కదలకపోతే ఏమవుద్దమ్మా? సూర్యుడు కదలకపోతే ప్రకృతి ఆగిపోయింది. రేపు అనేది ఉండదు కదా, ఇక ఎల్లుండి ఉండదు, అవటాలు ఉండదు, ఇక రోజులు గడవ స్టేబుల్గా ఉండిపోయింది, స్టేబుల్గా ఉండిపోయింది. అంటే ఒక మహాతల్లి యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉంది. ప్రకృతిని ఆగు అంటే స్తంభించిపోయింది, ప్రకృతిని ఆగంటే సూర్యుడు కదలలేదు. మరి మనం అంటే బొంగరమైన ఆగుద్దా? కొన్ని సైకిల్ చక్రం ఆగుద్దా? మనమంటే సైకిల్ చక్రమే ఆగట్లేదు. ఆవిడంటే ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి సూర్యుడే ఆగిపోయాడు, నవగ్రహాలు ఆగిపోయినాయి. ఎంత శక్తి! ఒక మాట ఏమైనా పెద్ద మంత్రం చదివినా, నేను ఇంత పెద్ద మంత్రం చదువుతున్నానని ఏమైనా చదివిందే? మంత్రం లేదేం లేదు. నిజంగా నేను నా పతినే దైవంగా ఆరాధించి ఉంటే, నేను నిజంగా పతివ్రతనైతే ఈ రోజు నుంచి 10వ రోజు సూర్యాస్తమయం అవదంతే. అంటే మాటకి ఎంత శక్తి ఉంది. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళకి ఎంతమంది వస్తారు? వేల మంది. ఒక్కొక్క పెళ్ళి జరుగుతుంటేమ్మా వేలల్లోనే ఉంటున్నారు పెళ్ళిళ్ళ కాడ. అందరు వెళ్ళి ఆశీర్వదిస్తారు, అందరు వెళ్ళి ఆశీర్వదిస్తారు. ఏమైనా ఆశీర్వదిస్తారు? దీర్ఘ సుమంగళి భవ, అంతే ఉంటాయమ్మా ఆశీర్వదనాన్ని. మీకు ఏమైనా ఎక్కువ ఉంటాయా? దీర్ఘ సుమంగళి భవ అంతే కదా, ఆశీర్వదించారు. అయింది. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల నూతన వధూవరులు వెళ్తూ ఉంటే కారు యాక్సిడెంట్ అయిందమ్మా. ఏమైంది మరి? ఇప్పుడు 1000 మంది 2000 మంది వచ్చి ఆశీర్వదించారు దీర్ఘ సుమంగళి అని, ఒక్కరోజు కూడా గడవలేదు. మరి వీళ్ళందరి యొక్క ఆశీస్సులు ఏమైనట్టు? ఒక్క సతీ సుమతీదేవి ఆగంటే సూర్యుడే ఆగిపోయాడు. మరి వీళ్ళందరూ ఈవిడ దీర్ఘకాలం లేతే ఈవిడకి పరమాత్మ ఎంతైతే శాంక్షన్ చేసిండో అంతకాలం జీవించి ఉండాలని చెప్పి వీళ్ళందరూ ఆశీర్వదిస్తే మరి అంతకాలం వీళ్ళు జీవించాలి కదా. ఏమైంది వీళ్ళకి? వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ధ్యాస ఎక్కడుంది? ఆయన ఫోన్ ఇలా మాట్లాడుతూ అక్షంతలు వేస్తారు. ఆయన స్టేజీ మీదకి వెళ్ళి ఇలా ఫోన్ మాట్లాడుతూ ఇట్లా అక్షంతలు వేస్తారు. ఎక్కడుంది ధ్యాస? ఏది కాన్సన్ట్రేషన్? ఏది శక్తి? మాటకి శక్తి ఏది? మాట మంత్రం కావాలా? మాట ఏం కావాలా? మంత్రం కావాలా? మాట మంత్రం అయ్యేంత గొప్పగా మనం జీవించాలా. ఎలా జీవించాలా? మాట మంత్రం అయ్యేంత గొప్పగా మనం జీవించాలి. మాట పలికితే మంత్రమైనాది శ్రీ సత్యయాక్యుడు, మాట పలికితే మంత్రమైనాది. అంటే మాట పలికితే మంత్రంతో సమానం. ఇక మళ్ళీ ఆయన వేరే మంత్రం చదవక్కర్లా. అర్థమైందమ్మా? మళ్ళా ఇప్పుడు సతీ సుమతీదేవి మన మంత్రం చదివిందా? మంత్రం చదవాలి. ఆవిడ మాటే మంత్రమైంది, మాటే మంత్రం. మీరు వినే ఉంటారు, బివి పట్టాభిరామ్ గారు బుక్ రాశారన్నమాట, మాటే మంత్రం. ఆయన గారు సైకాలజిస్ట్ అనుకుంటా, ఆయన బివి పట్టాభిరామ్ గారు. ఆయన ఉన్నాయా సైకాలజిస్ట్ అయినా, ఆయన ఒక బుక్ రాశారు, మాటే మంత్రం. మాట మంత్రం. ఆయన వేరే మంత్రాలు చదవాల్సిన, అంటే వాళ్ళ మాటకే అంత శక్తి ఉంటుంది, వాళ్ళ మాటకే అంత శక్తి. అంటే మనం ఎప్పుడు అంత శక్తి వస్తుంది మాటకి అంటే మన యొక్క జీవన విధానాన్ని బట్టి, మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి అంత శక్తి వస్తుంది. మీరు ఈ మధ్యన శకుని అనే సినిమా చూసారమ్మా? సూర్య తమ్ముడు కార్తీయ ఉంటాడనమాట. అందులో నాసర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట. నాసరు ఒక యోగి క్యారెక్టర్ వేస్తారనమాట, సన్యాసి క్యారెక్టర్ వేస్తారనమాట. పొద్దాక లొల్లడ మాట్లాడుతుంటాడు, ఎవరు పట్టించుకోరు. హీరో వెళ్ళి చెవులో మాట చెబుతారు. ఏమంటాడంటే రోజుకు ఒక్కళ్ళతోనే మాట్లాడతా అని చెప్పి, లేదా వారానికి ఒక్కళ్ళతో మాట్లాడతా అని చెప్పి అన్నాడు. ఇక అంతే, వారానికి ఒక్కళ్ళతో మాట్లాడింది. ఇప్పుడు ఆయనకు వాల్యూ పెరిగిపోయింది. అంటే లొడ మాట్లాడటం వల్ల విలువ లేదు. అంటే అధికంగా మాట్లాడటం వల్ల విలువ ఉండదు. ఎప్పుడు విలువ వస్తే మాట కంటే అవసరమైనంత వరకు మాట్లాడాలి. మళ్ళా మాట్లాడేటువంటి మాట ఎలా ఉండాలి అంటే అందరికీ ఆ ప్రయోజనాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి మాట? ఎలా ఉండాలి అంటే మనం మాట్లాడేటువంటి మాట ఎదుటి వాళ్లకు ఆనందాన్ని కలిగించేట్లుగా ఉండాలి. మన మాట ఎదుటి వాళ్ళకు బాధ కలిగించేట్లుగా ఉండకూడదు. మాటకు నియమాలు చెప్తారు. మాటకు నియమాలు ఏమని చెప్తారంటే మన మాట మృదు మధురంగా ఉండాలి, అంటే సాత్వికంగా ఉండాలి. మొదటి కండిషన్ మాట ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి. ఇందాక ఫస్ట్ కండిషన్ ఏంటంటే లొడ నాటు
అంటే అధికంగా మాట్లాడకూడదు, అవసరమైనంత వరకే మాట్లాడాలా, అది సాత్వికంగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. రెండోది ఏంటంటే మాట్లాడేది ధర్మబద్ధమై ఉండాలి, ధర్మంగా ఉండాలి. అది వాళ్లకు మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి ఆనందం కలగాలి. మాట్లాడేప్పుడు మనకే ఆనందంగా ఉండాలా, మాట్లాడేప్పుడు ఎలా ఉండాలా, నవ్వుతూ మాట్లాడాలి. విన్నవాడు ఎలా ఉండాలంటే మనం మాట్లాడంలోనే వాడు కూడా నవ్వేట్టు ఉండాలన్నమాట. వాడికి కూడా ఆనందం కలిగేట్లుగా మాట్లాడటం నేర్చుకోవాలి. అది ఆర్ట్ అంటే. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రవిశంకర్ గురుజీ చెప్తారుగా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ టాకింగ్, ఆర్ట్ ఆఫ్ టాకింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగే కదా ఆర్ట్ ఆఫ్ టాకింగ్. అర్థమైందమ్మా? ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ అంటే తినే దాంట్లో ఒక కళ, ఒక కళాత్మకంగా తినగలగాల, ఒక కళాత్మకంగా మాట్లాడగలగాల, ఒక కళాత్మకంగా జీవించగలగాల. అది ఒక ఆర్ట్. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ ధర్మం అయితే చెప్పాడో ఆ ధర్మానికి అనుగుణంగా మనం జీవించగలగాల. మన నడవడికి కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, మాట్లాడే విధానం కానీ, తినేది కానీ, చూసేది కానీ, ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉండాలి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆనందంగా జీవించగలగాలి. అది ఎట్లా వస్తుందంటే భగవద్గీత చదివినటువంటి వాళ్ళకు అది వస్తుంది. భగవద్గీత చదివే వాళ్లకు ఆనందంగా జీవించగలుగుతారు. మీరు ఎప్పుడైనా కానీ భగవద్గీత ఎవరింట్లోనైనా ఉంటే వాళ్ళ ముఖాలు చూడండి, వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేరా అని. వాళ్ళు ఆనందంగా లేరంటే భగవద్గీత సంచిలో పెట్టి దాచిపెట్టానని అర్థం, చదవట్లేదని అర్థం. భగవద్గీత సంచిలో కాదు ఉండాల్సింది, లోపల ఉండాలి, శరీరం లోపల ఉండాలి. ఇంట్లో అంటే ఈ ఇంట్లో ఉంటాం కాదు, భగవద్గీత ఇంట్లో ఉంటే ఏం ఉపయోగం? అర్థమైందమ్మా? మన లోపల ఉండాలి, మస్తకంలో ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం మస్తకంలో ఉండాలా, మన యొక్క జీవన విధానంలో ప్రకటితం కావాలి. భగవద్గీత పుస్తకం ఇంట్లో దాచిపెట్టుకుంటే ఉపయోగం? ఒంట్లో ఉండాలి, ఇంట్లో కాదు ఉండాల్సింది, ఒంట్లో ఉండాలా. ప్రతి సందర్భంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మనకు అనుభవంలోకి రావాలి. ఫస్ట్ మాట ఇక్కడ ఏమని చెప్తారంటే, సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, మైత్రి కరుణ గలవాడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖదుఖముల యందు సమభావము కలవాడును, ఓర్పు కలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరుచుకొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును, నాయందు భక్తి కలవాడును ఎవడు కలడు అతడు నాకు ఇష్టుడు. అమ్మయ్య, ఇప్పుడు మనల్ని ఎవరు మెచ్చుకోవాలనుకోవాలా? మనం ఎవరికి ఇష్టంగా మారాలి అంటే భగవంతుడికి ఇష్టపడేట్లుగా మనం నడుచుకోవాలి. ఎవరు ఇష్టపడేట్లుగా నడుచుకోవాలి? మనం భగవంతుడు ఇష్టపడేట్లుగా నడుచుకోవాలి. ఎందుకండి అంటే ఆయన మనకి ఈ జన్మిచ్చాడు కాబట్టి. ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే. ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నామనుకో, తల్లి గర్భంలో ఉండే తల్లి ఏమన్నా లోపలికి వెళ్ళి ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందా? చెయ్యి మంచిగా మెల్ట్ చేయటం, కాలు మంచిగా, నరాలు మంచిగా సాగదీసి ఏమన్నా పెట్టిందా తల్లి? తండ్రి ఏమన్నా చేసిండా? వాళ్ళ పాత్ర ఉందా మన పెరగటం మీద? ఏమీ లేదు వాళ్ళ పాత్ర. ఓన్లీ రెంటెడ్ హౌస్ లాగా ఉన్నాం అన్నమాట 9 నెలలు అక్కడ, అంతే. దట్స్ ఆల్. కానీ మొత్తం తయారు చేసింది ఆ పరమాత్మ కదా లోపల ఈ శరీరాన్ని, అవునా కదా? మరి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి ఆయనకి ఫేవర్గా ఉండాలి మన ప్రయత్నం మొత్తం. మన ప్రతి క్షణం మన జీవన విధానం ఎవరిష్టపడేట్లుగా ఉండాలా? భగవంతుడు. సపోజ్ ఉదాహరణకమ్మా, ఇప్పుడు సపోజ్ ఒక ఆయన ఒక ఏ కంపెనీలో పనిచేస్తున్నామ్మా, ఒక బి అనేటువంటి కంపెనీలో పనిచేస్తాను. బి అనే కంపెనీలో పనిచేసేటువంటి వాడు ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎక్స్ అనేటువంటి కంపెనీ కోసం ట్రై చేస్తే ఏమంటారు? ఏరా జీతం తీసుకునేది ఎక్కడ, పని చేసేది అక్కడ అని అంటారా అనరా? అవునా కదా? నువ్వు మోసం చేస్తున్నావా? బి కంపెనీలో ఉద్యోగం చేరి ఎక్స్ కోసం ట్రై చేస్తున్నావు, అసలు నేను రైటేనా, ఇదంత రాంగ్ అని అంటావా అనమా? అలాగే మనం పరమాత్మ కంపెనీలో తయారైను. మనం ఎక్కడ తయారైను? పరమాత్మ కంపెనీలో తయారైను. మరి గాలి ఏమన్నా మరి ఎవరిస్తున్నారు? మన అత్తగారు మామగారు ఏమన్నా గాలి ప్రొవైడ్ చేశారా అమ్మా? ఏమండి, గాలి మాత్రం మా అత్తగారులు పంపిస్తున్నారు ప్రతి నెల అని అంటారమ్మా? అంతేకమ్మా, గాలి అయితే ఎవరు ప్రొవైడ్ చేయటం లేదు కదా, ఆయనేగా ప్రొవైడ్ చేసింది. భూమి ఇచ్చింది ఆయనే, గాలి ఇచ్చింది ఆయనే, టెంపరేచర్ ఇచ్చింది ఆయనే, వాటర్ ఇచ్చింది ఆయనే. ఇన్ని ఇచ్చింది ఆయన అయితే ఆయన కోసం పని చేయాలా, మనం వేరే వాళ్ళ కోసం పని చేయాలా?
ఒక్కసారి వేరే కంపెనీ వాళ్ళు పనిచేస్తుంటే ఆయన కోపం వచ్చి కొంచెం లంగ్స్ని స్ట్రక్ చేశాడు. లంగ్స్ని స్ట్రక్ చేస్తే హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేశారు దీన్ని. అప్పుడు ఆక్సిజన్ బయట నుంచి ఇవ్వాల్సి వచ్చింది, హాస్పిటల్లో సిలిండర్ ద్వారా పంపించాల్సి వచ్చింది. ఆ సిలిండర్ల ద్వారా పంపిస్తే రోజుకి 500, మన నెలకి సంవత్సరానికి 12 సంవత్సరాలు బ్రతికిండంట ఆయన. 12 సంవత్సరాల తర్వాత ఆరోగ్యంతో బయటకు వచ్చినాడు. అప్పటికి ఎంత అయ్యి ఉంటుంది ఆక్సిజన్కి రోజుకి 500 అంటే 12 సంవత్సరాలు లెక్కేసుకోండి, లక్షల్లోకి వెళ్ళిపోదు బిల్లు. వెళ్తుందా వెళ్ళదా? మరి 12 సంవత్సరాలు జీవించడానికే లక్షల్లో బిల్లు అయితే మరి పుట్టిప్పుడు 50 ఏళ్ళు అవుతుంది, ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ ముక్కులో పైప్ పెట్టుకోలేదంటే మరి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? ఇప్పుడు మరి పరమాత్మకి ఎంత కట్టాలి మనం? కట్టాలా వద్దా? మరి గుళ్ళో అన్నదానం అంటే 1000 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఆయన ఆఫీస్ అదేగమ్మా, ఆశ్రమం గుడో అంటారు కదా. మరి ఒక 50 లక్షలు ఆయన మనకు ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చాడంటే 50 లక్షలు ఆక్సిజన్ ఇచ్చినటువంటి పరమాత్మకి 1000 రూపాయలు అన్నదానానికి రాయడానికి 2000 రాయడానికి మళ్ళీ నా పేరు పైన ఉండాలా, ఈయనిచ్చే 2000కి నా పేరు పైన ఉండాలా, ముందు నా పేరే చదవాలా. పేరు చదివేప్పుడు ఆయన చదవలేదో లేదా చదివింది నేను నా పేరు చదవలేదని గొడవ ఆయనతోటి. విరాళాలు చదివేప్పుడు అన్నదానానికి ఇచ్చిన తర్వాత విరాళాలు ఇచ్చిన వాళ్ళని చదవాలన్నమాట. ఈయన ఇచ్చింది ఆయన చదివింది వినపడలేదంట. ఈయనైతే చదివింది కాదు, మైక్ ప్రాబ్లమ్, వినపడలేదు సరిగా. వాళ్ళతో గొడవ అనమాట. నేను డబ్బులు ఇచ్చా, నువ్వు నా పేరు చదవలేదు అంటాడు అనమాట. చూడండి, ఇప్పుడు పరమాత్మకి మనం ఎంత కృతజ్ఞత చెప్పాలా అమ్మ? పరమాత్మ ఆఫీస్ అంటే గుడే కదా, అక్కడికి వెళ్ళి ఒక 1000 రూపాయలు ఇవ్వడానికే ఇంత ఆలోచించాం మనం. 2000 ఇచ్చినందుకే నా గొప్ప చూడు. ఒక 5000 ఇస్తే, ఒక 10,000 ఇస్తే, ఒక 50,000 ఇచ్చి ఒక గోడ కట్టించండి అనుకోమ్మ. ఇక చూడు, ప్రతిసారి 50,000 ఇచ్చిండంట ఆ గోడ కట్టడానికి. వాళ్ళ చుట్టాలని 100 మందిని తీసుకెళ్ళిండు అనమాట. ఈ గోడ నేనే కట్టించా, దా ఫోటో దిగమని సెల్ఫీ దిగటం. 50,000 ఇచ్చినందుకు 100 సెల్ఫీలు దిగిండు, 100 వాట్సాప్లో షేర్ చేసిండు అనమాట, 100 గ్రూపుల్లో షేర్ చేసిండు నేను ఇచ్చిన 50,000కి. మరి పరమాత్మ ఇచ్చినటువంటి ఆక్సిజన్ కానీ లంగ్స్, బ్రెయిన్, హార్ట్, లివరు, కిడ్నీలు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత అయ్యి ఉండాలి? మరి ఆయన ఎన్ని సెల్ఫీలు తీసుకోవాలి పరమాత్మ? కాబట్టి మనం పరమాత్మ కంపెనీలో పనిచేయాలి, పరమాత్మ కోసమే పనిచేయాలి. దీన్ని ఏమన్నారంటే సేవ చెయ్యటం. ఇక్కడ డిమాండ్ లేదు, పరమాత్మకు సేవ చేసే దాంట్లో ఏం లేదు, డిమాండ్ లేదు. నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పట్లేదు పరమాత్మ. ఆయన మన బుద్ధికి, మన యొక్క మనస్తత్వాన్ని టెస్ట్ చేస్తున్నాం. మనం ఎలాంటి వాళ్ళం, అయాచితంగా వస్తే ఇంత సంపదను తీసుకొని మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన యాటిట్యూడ్ ఏంటంటేటువంటిది ఆయన చెక్ చేస్తాడు. అర్థమైందమ్మా? పరమాత్మ మనల్ని చెక్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి భగవద్గీత చదివితే గొప్ప జ్ఞానం కలుగుతుంది. ఆ గొప్ప జ్ఞానంతో జీవిస్తే మనమేంటి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు మనం సరైనటువంటి పద్ధతిలో జీవించేటువంటి అవగాహన మనకి కలుగుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే పరమాత్మ, ఈ ప్రపంచంలో ఒక మనిషి పరమాత్మకు ఇష్టపడేట్లుగా జీవించాలి అంటే గుడ్ క్వాలిటీస్ ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. దీంట్లో 12వ అధ్యాయం కదా ఇప్పుడు మనం చదివింది, 12వ అధ్యాయంలో 13వ శ్లోకం కాడి నుంచి పరమాత్మ 35 క్వాలిటీస్ చెప్పారు. 35 లక్షణాలు ఉంటే నాకు ఇష్టం అని చెప్పారు. ఎన్ని లక్షణాలు ఉండాలి? 35 లక్షణాలు. ఒకవేళ ఖాళీ ఉంటే ఎప్పుడైనా భగవద్గీతలోనే అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని కిచెన్లో, హాల్లో, టీవీ కాడ అంటించుకోవచ్చు అనమాట. టీవీ కాడ పెద్దగా అంటించి పెడితే మనం ఏమేమి రోజు కనపడుతుంది. ఎక్కువ ఎక్కడెక్కడైతే మనం నిల్చొని ఉంటామో వాషింగ్ మిషన్ కాడ ఒక పేపర్ అంటించుకోవచ్చు, టీవీ కాడ ఒకటి, కిచెన్లో ఒకటి అంటించుకున్నాం అనుకో, బెడ్రూమ్లో ఒకటి అంటించుకున్నాం. బెడ్రూమ్లో అంటే పక్కన అంటికూడదు, పైకి అంటియాలన్నమాట సీలింగ్కి. బెడ్రూమ్లో సీలింగ్ అని ఎక్కువ పడుకొని ఉండక, పడుకోగానే కనపడాలన్నమాట. మన క్వాలిటీస్ ఎంత మనకు తెలుస్తాయి అనమాట. 35 చెప్పారు. 35లో ఎన్ని ఉన్నాయి మనకి? 35 లక్షణాలు ఉంటే నాకు ఇష్టం అన్నాడు పరమాత్మ. 35 లక్షణాలు ఉంటే నాకు ఇష్టం అన్నాడు. ఆ 35లో మనకి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఇక్కడ 4-5 చెప్పారు. అందులో ఆ 4-5 ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. 1, సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును. ఇది ఫస్ట్ క్వాలిటీ అంట. ఇది ఫస్ట్ క్వాలిటీ ఏముండాలంటే ఎవరి మీద ద్వేషం ఉండకూడదట.
ఎవరి మీద ఏముండకూడదు, ద్వేషం ఉండకూడదు. ద్వేషం అంటే కోపం తీవ్ర స్థాయిలోకి మారితే అది ద్వేషంగా వస్తుంది అనమాట. ద్వేషానికి కోపానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా. కోపమే ద్వేషంగా పరిణామం చెందుద్ది అనమాట. ద్వేషమే కోపంగా పరిణామం చెందుద్ది అనమాట. అంటే ఒక శత్రుత్వ భావన అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట కోపం వచ్చినప్పుడు. కోపంలో రకాలు, కోపంలో వేరియేషన్స్ ఉంటాయి. కోపాల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే తనకు ఇష్టమైన వాళ్ళ మీద ఉండే కోపం ఒక విధంగా ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళ మీద ఉండేటువంటి కోపం ఒకటి ఉంటుంది అనమాట. బయట వాళ్ళ మీద ఉండే కోపం ఒక విధంగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళ మీద ఉండే కోపం ఒక విధంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళ మీద ఉండే కోపం తాత్కాలికం, ఇష్టమైన వాళ్ళ మీద ఉండే కోపం తాత్కాలికం అనమాట. అది కోపం కిందకి రాదనమాట. అదే తినకి ఇష్టం లేనటువంటి ఎదురింటి ఆయన ఎవరైనా ఉన్నారనుకోమ్మా, ఇక అది కాంక్రీట్గా ఉంటుంది అనమాట. ఇక పగబట్టినట్టే అనమాట. వాడి వినాశం కోసమే ఈయన రోజు కళ్ళు ఇలా తెరిచి భూతద్దం పెట్టుకొని చూస్తుంటాడు, వాడు ఎప్పుడు ఏడుస్తుంటాడా అని. ఇతనికి ఇష్టం లేనటువంటి వాడు ఎప్పుడు ఏడుస్తారా, వాడికి కారుకి ఎప్పుడు యాక్సిడెంట్ అయిద్దా, బైక్కి ఎప్పుడు యాక్సిడెంట్ అయిద్దా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కింద పడతారా, వాళ్ళ ఫ్యాన్ ఎప్పుడు ఊడిపడిద్దా, వాళ్ళ మిక్సీ ఎప్పుడు చెడిపోయిద్దా, గ్రైండర్ ఎప్పుడు చెడిపోయిద్దా, వాషింగ్ మిషన్ ఎప్పుడు చెడిపోయిద్దా, వాళ్ళకి అప్పిచ్చేవాడు ఎప్పుడు ఎగ్గొట్టిండా, అవి విని రావాలని చూస్తున్నాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఫోన్లు చేసుకుని అనుకున్నాడు. వాళ్ళకి తప్ప వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ అయితే ఉంటారో వాళ్ళందరూ ఫోన్ చేసి వాళ్ళు ఎట్టున్నారే చెప్పవే, వాళ్ళు ఎట్టున్నారు, అరే వాళ్ళు ఎట్టున్నారా, బాగున్నారా, మొన్న ఏదో వాళ్ళకి లాస్ వచ్చిందంటగా, మొన్న వాళ్ళకి వాషింగ్ మిషన్ చెడిపోయిందంటగా, నీకు అర్థమైందా, ఎంత 20,000? అబ్బా సమ్మగా ఉంటుంది అన్నమాట. 20,000 వాడికి నష్టం వచ్చిందంటే చవల్లో అమృతం పోసినట్టు ఉంటుంది వీళ్ళకి. ఇది ద్వేషం. ఇది ఉండకూడదట. ఫస్ట్ భక్తుడికి ఉండకూడని మొదటి లక్షణం అద్వేష్ట సర్వభూతానాం, సమస్త ప్రాణుల ఎడల ద్వేషం లేకుండా ఉండాలి. ఇది ఎట్లా అంటే ఒక్క జన్మతో అంతమయ్యేది కాదు. ద్వేషం అనేటువంటిది, శత్రుత్వం అనేటువంటిది ఒక్క జన్మతో అంతమయ్యేటువంటిది కాదు, అనేకమైనటువంటి జన్మలకి క్యారీ అవుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు తెలిసే ఉండవచ్చు, అయినా కానీ ఒకసారి గుర్తు చేస్తాను. మన్నిమిచ్చిన ఒక మహాత్ముడు చెప్తే విన్నా అనమాట. జంబుకేశ్వరం అనేటువంటి క్షేత్రం తమిళనాడులో ఉంది. మేము రామేశ్వరం యాత్రకి వెళ్ళినప్పుడు వెళ్ళామన్నమాట. ఆ జంబుకేశ్వరం అది జలలింగం అన్నమాట. నిరంతరం ఎప్పుడు కూడా ఆ శివలింగం కింద నీళ్లు వస్తూ ఉంటాయి. అక్కడ నీళ్లు డైరెక్ట్గా ధారాపాతంగా రావు, కానీ క్లాత్ వేస్తే తడుస్తుంది. ఆ క్లాత్ వేసి ఇంకో క్లాత్ వేస్తే ఇంకో క్లాత్ తడుస్తుంది. ఎన్ని క్లాతులు వేస్తే అన్ని క్లాతులు తడుస్తాయి. అంటే ఏంటి అర్థం? క్లాత్ వేస్తే తడిచిందంటే ఏంటి అర్థం? నీళ్ళు వస్తున్నాయనే కదా అర్థం. అలా నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ క్షేత్రం యొక్క గొప్పదనం అనమాట. దాన్ని జలలింగం అంటారనమాట. దాన్ని జలలింగం అంటారు. నీళ్ళు క్లాత్ వేస్తే తడుస్తుంటుంది. అయితే ఆ క్షేత్రంలో 2 ప్రాణులు సేవ చేసినాయట. 2 ప్రాణులు సేవ చేసినాయి. ఒకటి సాలిపురుగు అంటారు కదా, సాలి పురుగు ఒకటి. రెండోది ఏనుగు. అయితే సాలెపురుగు ఏంటంటే నైట్ ఉదయం 10 కాడ నుంచి తెల్లారిందాక కూడా గుడికి తాళం వేసిపోతారు అయ్యగారు, లేకపోతే తాళం వేసిపోయేసరికి తెల్లవారేసరికి మంచిగా శివలింగం మొత్తానికి సరిపోని ఒక మంచిగా ఈ గూడు చేస్తుంది అనమాట. శివలింగం మొత్తానికి గూడులాగా చేసి అదే ఎలా ఫీల్ అవుతుందంటే, స్వామికి ఈరోజు నేను మంచి వస్త్రాన్ని సమర్పించానని చెప్పి నమస్కారం చేస్తాను. తెల్లారగానే మొత్తం అల్లిన తర్వాత ఒక నమస్కారం చేసి, పరమాత్మ ఈరోజు నీకు నేను వస్త్రాన్ని సమర్పించాను. మనం పూజ చేసేప్పుడు అంటాం కదా, అలంకరణార్థం వస్త్రయుగ్మం సమర్పయామి అంటామనమా, అంటామమ్మా. అలాగే ఆ సాలెపుడుకు కూడా మొత్తం తెల్లవారులు మంచిగా గూడల్లి శివలింగం మొత్తానికి ఇట్లా స్ప్రెడ్ అయ్యేట్టుగా పైనుంచి కింది దాకా అల్లి వస్త్రయుగ్మం సమర్పయామి నమస్కారం చేసి చాలా అల్లిన తర్వాత అలా కూర్చొని అలా శివలింగాన్ని చూస్తే సంతోషిస్తూ ఉంటుంది అనమాట. నేను కాబట్టి ఇలా ఈ స్వామికి సేవ చేసుకునే అవకాశం నాకు వచ్చిందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. తెల్లవారగానే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నదిలో నీళ్లు, కావేరి నది ఏదో ఉంటుంది, ఆ నదిలో నీళ్లు అక్కడ ఉన్నటువంటి ఏనుగు ఒకటి తొండంతో తీసుకొచ్చి ఆ శివలింగం మీద పోస్తుంది. ఏమవుద్ది శివలింగం మీద నీళ్ళు పోస్తే? ఇప్పుడు మరి ఆ సాలిగూడు ఉంటుందా? ఏమవుద్ది? కొట్టుకొని పోయింది
సాలెగూడు కొట్టుకొంబైంది. సాలెగూడు కొట్టుకొంబంగులని సాలెపురుగు అక్కడే పైకెక్కి చూసి ఇట్లా గుడ్లు ఉరిమి చూస్తున్నది అనమాట. నేను తెల్లవార్లు కష్టపడి 8 గంటలు ఒక వస్త్రాన్ని తయారు చేసి స్వామికి సమర్పిస్తే దానిని వచ్చి క్షణంలో ఇలా నీళ్లు కుంభరించి దాన్ని చెడగొడతావా నువ్వు అని చెప్పి దాని మీద కోపం అన్నమాట. ఏనుగు మీద కోపం. 2 గుళ్ళోనే ఉన్నాయి, 2 స్వామికి సేవ చేస్తూనే ఉన్నాయి. 2 గుళ్ళోనే ఉన్నాయి, 2 స్వామికి చేస్తూనే ఉన్నాయి, కానీ వైరుధ్యం అనమాట. ఒకదాని మీద ఒకటికి కాంట్రవర్సీ. ఇప్పుడు మీరు కొన్ని దేవాలయాల్లో కానీ ఆశ్రమాల్లోకి వెళ్తే అందరూ సేవ చేసే వాళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళకి వీళ్ళకి పడదనమాట. అక్కడే 4-5 గ్రూపులు ఉంటాయి అనమాట. ఈ గ్రూప్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడరు, ఆ గ్రూప్ వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు అనమాట. కాంట్రవర్సీ ఉంటుంది. అట్లా వినోడు అన్నమాట ఇక్కడ. అర్థమైందమ్మా? అలా శివలింగం మీద నీళ్లు పోస్తుంటే దీనికి కోపం వస్తుంది. రోజు ఇదే తంతు, రోజు ఇదే తంతు. నీళ్ళు వచ్చి పోస్తుంటుంది, ఇది కోపం వస్తుంటుంది అనమాట. ఒక్కరోజు అది ఫిక్స్ అయింది, ఇది ఇలా కాదు, నేను ఇంత సేవ చేస్తుంటే నా సేవకి భంగం కలిగించుంది, ఆటంకం కలిగించింది, దీన్ని ఎట్లయినా చంపాలని అనుకుంటుంది. ఎవరు? సాలెపురుగు. దాని నోట్లో నుంచి వచ్చేటువంటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది చాలా విషపూరితమైనటువంటిది అనమాట. సాలెపురుగులో నుంచి వచ్చేది మనకి సినిమాలు చూపిస్తారు కదా, స్పైడర్ మ్యాన్ లాంటి, అదేగా స్పైడర్ మ్యాన్, అదేగా అంటే అంత విషంగా ఉంటుంది అనమాట. అది వెంటనే ఆ ఏనుగు నీళ్లు పోసినప్పుడు ఆ ఏనుగు తొండంలోకి ప్రవేశించి దాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెట్టి అది చనిపోయేట్లుగా చేస్తారనమాట. అది ఏనుగు తొండంలోకి వెళ్ళి దాని తొండంలో మొత్తం ఇబ్బంది పెడుతూ ఉంటే అది తొండం కొట్టుకొని చనిపోయింది. ఎందుకు చేసింది ఇది? కోపం అన్నమాట. నేను సేవ చేస్తుంటే నా సేవకు నువ్వు ఆటంకం కలిగిస్తావా? నన్ను సేవ చేసుకొనివా? మనస్ఫూర్తిగా సేవ చేసుకొనివా? నేను కట్టినటువంటి ఆ యొక్క వస్త్రం కనీసం ఒక 2-3 రోజులైనా ఉండనివా? తెల్లారిపాటికి నేను కట్టి ఇలా చూసుకుంటున్నావు లేదు, వెంటనే నువ్వు నీళ్ళు పోసి దాన్ని అలా చేస్తావా అని చెప్పి కోపం పెంచుకుంది. అదే ద్వేషం, పగ పట్టింది. ఎట్లయినా దాన్ని నాశనం చేయాలని చెప్పి చేస్తుంది. ఇప్పుడు ఏనుగు చనిపోయింది. ఏనుగు ఎలాంటి ఆలోచన లేకుండా భగవంతుడి సేవలో మరణించింది కాబట్టి దానికి మోక్షం వచ్చింది. ఏనుగుకి మోక్షం వచ్చింది, కానీ సాలెపురుగుకు మోక్షం రాలేదు. సాలెపురుగుకి మోక్షం రాలేదు. కాకపోతే అది కూడా గుడిలోనే శివుడికి సేవ చేసింది కాబట్టి అది ఒక మహారాజు ఇంట్లో జన్మించింది. అర్థమైందమ్మా? చోళుల కాలంలో ఒక చోళరాజుగా జన్మించిందనమాట. ఆ చోళరాజుగా జన్మించిన తర్వాత అది శివుడికి సేవ చేసింది కాబట్టి అప్పుడు కూడా శివభక్తుడే అనమాట. ఆయన కూడా శివభక్తుడే అని చెప్పి 700 దేవాలయాలు పునరుద్ధరించిండు తమిళనాడు దేశంలో. ఆ ప్రాంతంలో ఆయన రాజుగా ఉన్నటువంటి పరిధిలో 700 శివలింగాల్ని ఉద్ధరించిండు. మంచి శివభక్తుడుగా కీర్తింపబడిండు. కానీ ఆయన పునరుద్ధరించినటువంటి 700 దేవాలయాలకు కూడా ఏనుగు ప్రవేశించకుండా ఉండేంత ద్వారం పెట్టిండు. ఎలాంటి ద్వారాలు పెట్టాడు? చిన్న ద్వారాలు పెట్టాడు అనమాట. పెద్ద ఏనుగు రాదు, అర్థం, గుర్రం వస్తుంది, కానీ ఏనుగులు వచ్చేంత ఎంట్రన్స్ పెట్టలేదు. ఎందుకు అయి ఉంటుంది అమ్మ? ఆయనకి ఎవరు చెప్పారు ఏనుగులు రాకుండా ఉండేట్టు చేయాలని? అప్పుడంటే సాలెపురుగు, ఇప్పుడు ఎవరైనా ఒక రాజు, చోళ మహారాజు. మరి రాజు అయినటువంటి ఆయన మరి విశాలంగా దేవాలయాన్ని కట్టించాలి కదా. ఎంట్రన్స్ ఎలా పెట్టిండు? ఏనుగు పట్టకుండా ఉండేంతే పెట్టిండు అనమాట. ఎక్కడి నుంచి క్యారీ అయింది? ఇది గత జన్మ నుంచి క్యారీ అయింది. గత జన్మ నుంచి శత్రుత్వం అనేటువంటిది క్యారీ అవుతున్నది. మంచితనమే కాదు, శత్రుత్వం, కోపం, కోరికలు, ద్వేషం, ఇవన్నీ కూడా లోపల నుంచే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనకి బయట నుంచి వచ్చేవి కావు. ఆల్రెడీ లోపలే చాలా సంస్కారాలు స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. వాటి కోసం జీవిస్తున్నాం, వీటి కోసం కాదు, బయట వాటి కోసం కాదు మనం జీవించేది. మనం దేనికోసం జీవిస్తున్నామంటే బయట ఉన్న వాటి కోసం అనుకున్నాం. బయట ఉన్న వాటి కోసం కాదు, లోపల ఆల్రెడీ గత జన్మకు సంబంధించినటువంటి సంస్కారాలని వాటి కోసం జీవిస్తున్నాం. అర్థమైందమ్మా? లోపల ఉన్నట్టుండి జస్ట్ ఒక థాట్ ఏర్పడుతుంది అనమాట. ఒక థాట్ ఏర్పడగానే నేను ఇలా జీవించాలి, నాకు ఇలా ఉండాలి, నా ఇల్లు ఇలా ఉండాలి, కారు ఇలా ఉండాలి, ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు?
ఇవన్నీ ఎవరు చెప్పారు? సపోజ్ ఇక్కడే ఉందనుకోమ్మా, ఇక్కడ సచిన్ టెండూల్కర్ పెట్టొచ్చుగా, టెండూల్కర్తో పెట్టొచ్చుగా, పెట్టారా వీళ్ళు? పెట్టలేదేంటి? లక్ష్మీదేవి అమ్మవారిది, శివుడిది పెట్టారా అమ్మ? ఎవరు చెప్పారు వీళ్ళకి పెట్టమని? పెట్టొచ్చుగా అమ్మ, ధోని ఫోటో పెట్టొచ్చుగా, తప్ప? గాంధీ గారిది పెట్టకూడదా? మదర్ తెరీసాది పెట్టకూడదా? పెట్టొచ్చు కదా, మరి ఎందుకు పెట్టలేదు? అంటే వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యి ఉండొచ్చా? కాదు కదా, మంచోళ్ళే కదా. మంచోళ్ళు అయినా వాళ్ళు ఎందుకు పెట్టలేదు? సంస్కారం. మరి పోనీ మనం చాలా ఇళ్ళకి వెళ్దాం, ఇప్పుడు వరుస పెట్టి ఒక 10 ఇళ్ళకి వెళ్దాం, ఇలాంటి ఫోటోలు అందరు పెట్టుంటారా? మరి ఎందుకు పెట్టలేదు? లోపల సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, గత జన్మకు సంబంధించి. ఇప్పుడు ఆ చోళరాజుకి సాలెపురుగుకు సంబంధించింది ఎలా స్ప్రెడ్ అయిందో, కట్టిన గుళ్ళన్నింటికి ద్వారాలు ఎలా చిన్నగా పెట్టించాడో, మనకు కూడా సంస్కారాలు లోపల ఉంటాయి. అంటే గత జన్మలో మనం విష్ణు భక్తులమా, శివభక్తులమా, ఏం చేసాము, ధ్యానం చేసామా, మంత్రం చదివామా, పూజలు చేసామా, దాన ధర్మాలు చేసామా, గతంలో మనం ఏం చేసి ఉన్నామో ఈ జన్మలో మనం అటువైపు అట్రాక్ట్ కావడానికి అడుగులు వేస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ భగవంతుడికి మనం ఇష్టంగా మారాలంటే ఏమి అలవాటు చేసుకోవాలి? ద్వేషం లేకుండా ఉండాలి. ఎవరి మీద కూడా ద్వేషం లేకుండా ఉండాలి. ద్వేషం ఉండకూడదు అంటే ఏమని చెప్పినట్టు పరమాత్మ? అంటే పరమాత్మ అమ్మ ఎవరిని ద్వేషించకూడదు అని చెప్పాడంటే ఇంకో అర్థం ఏదో ఉంటుంది. ఇప్పుడు ఉపమానం ఎలా చెప్తాడంటే, రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే ఏంటి అర్థం? అంతేగా అర్థం, అంతేనమ్మా, అంతే వస్తా రాదా? రాజుగారు పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని చెప్పకనే చెప్పినట్టు. అలాగే పరమాత్మ ఇక్కడ నువ్వు ద్వేషాన్ని విడిచిపెట్టాలి అన్నారు. అద్వేష్ట సర్వభూతానాం, సమస్త ప్రాణుల ఎడల ద్వేషాన్ని విడిచిపెట్టాలి అంటే ఏమి అలవాటు చేసుకోవాలి? ద్వేషాన్ని విడిచిపెట్టాలి అంటే ఏమి అలవాటు చేసుకోవాలి అంటే ప్రేమించటం అలవాటు చేసుకోవాలి. ప్రేమ ప్రపూర్ణంగా ప్రేమించగలగాల, సమస్త ప్రాణులను ప్రేమించాలని చెప్పారు. ఇక్కడ పరమాత్మ మనుషుల్ని అని చెప్పలే. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే సమస్త ప్రాణుల ఎడల ప్రేమ భావం కలిగి ఉండాలి అని చెప్తారు ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మహాత్ములు గొప్పగా జీవిస్తూ ఉన్నారు. నేను ప్రొద్దుటే ఇక్కడ పార్కులో వాకింగ్కి వెళ్తుంటే ఒక ఆయన క్యాన్ భుజం మీద పెట్టుకొని వచ్చి నీళ్ళు అక్కడ చిన్న ప్లాస్టిక్ పోసి వాటిల్లో నీళ్లు పోస్తున్నారు. ఎందుకంటే వేరే ప్రాణులకు, కొంతమంది అయితే గింజలు ధాన్యం తీసుకొచ్చి గోధుమలు, వడ్లు అట్లాంటివి తీసుకొచ్చి చల్లుతున్నారు అక్కడ. ఎందుకు? చిన్న ప్లాస్టిక్ పెట్టి వాటిల్లో వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎండాకాలం తినడానికి వాటికి ఏమీ ఉండదు, తాగడానికి నీళ్ళు ఏమీ ఉండవు అన్న ఉద్దేశంతో ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లా మీ ఇళ్లలో కూడా వచ్చినటువంటి చిన్న పావురాలు కానీ పిచ్చుకలు కానీ ఏమైనా వస్తే వాటికి ఆహారం. మీకు వినే ఉంటారు, వెనకటి రోజుల్లోనైతే పొలంలో పంట రాగానే ఫస్ట్ దేవాలయ కంకులన్నీ కూడా కట్ చేసి దేవాలయాలు కడతారు. ఎందుకోసం? పరమాత్మకు సమర్పించిన ఒకటి వేరే ప్రాణులకు ఆహారాన్ని సమర్పించాలి అనేటువంటి దృక్పథంతో. ఓకే, అంటే ఎలా ఉండాలంటే ప్రేమ ప్రపూర్ణంగా జీవించాలి. సమస్త ప్రాణుల ఎడల ప్రేమ భావన కలిగి ఉండాలి. ఏ ప్రాణి యందు కూడా ద్వేషభావం ఉండకూడదు. సపోజ్ ప్రేమభావం కలిగి ఉండాలి అంటే సపోజ్ ఉదాహరణకు చెప్తున్నమ్మా, ఇప్పుడు ఆవు వెళ్తూ ఉందనుకో, దండం పెడతారా పెట్టరా? ఆవు వెళ్తే దండం పెడతారు. అదే వీధిలో కుక్క వెళ్తుంది అనుకో, ఎంతమంది దండం పెడతారు కుక్కకి? ఇప్పుడు ఆవునేమన్నా మనం పుట్టించామా? పోనీ కుక్కనేమన్నా మనం పుట్టించామా? కుక్కను మనం పుట్టించలేదు, ఆవుని మనం పుట్టించలేదు, కాకిని మనం పుట్టించలేదు. కానీ ఆవు కనపడితే దండం పెడతాను, కుక్క కనపడితే దండం పట్టదు. పోనీ కుక్క కనపడితే కాలభైరవుడు దండం పెట్టచ్చుగా. కాలభైరవుడు అవతారం అని, అది కాలభైరవుడి యొక్క వాహనం అనో ఏదో ఒక పద్ధతిలో దానికి కూడా దండం పెట్టచ్చు కదా. పెట్టరు. అంటే సమస్త ప్రాణుల ఎడల ప్రేమ భావం కలిగి ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇది మొదటి లక్షణం అని చెప్పారు. రెండోది మైత్రి. మైత్రి అంటే సమస్త మానవుల ఎడల మిత్రత్వం అంటే ఫ్రెండ్షిప్, స్నేహభావంగా జీవించగలగాలి. అంటే అందరి పట్ల కూడా మనం ఒక ఫ్రెండ్ని ఎలా ట్రీట్ చేస్తామో అలాగా మనం జీవించగలగాలి అని చెప్తున్నారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన
అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.